అన్న మా అన్నకి 2022 నవంబర్లో యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు అన్న. అది తెలుసుకొని మాకంటే ముందుగా భార్గవ అన్నలు ఫోన్ చేశారన్న. అది మీ దృష్టికి వచ్చింది. దాని తర్వాత మా అన్న చెల్లి మా ఇద్దరే అన్న మాకు. అయితే ఇప్పుడు అన్న చనిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డామన్నా. ఆ టైంలో మా ఇంటికి వచ్చారన్న. మీరు పంపించారు, మీకు తెలిసింది, మా ఇంటికి వచ్చారన్న. వచ్చిన తర్వాత అన్నోళ్ళు ఇది సీఎం గారి దృష్టికి వెళ్ళింది. ఖచ్చితంగా దీని మీద ఇది చేస్తాం, మీకు హెల్ప్ చేస్తామని చెప్పారన్న. ఆ రోజు చెప్పిన తర్వాత 2 నెలల్లో మా వదినకి జాబ్ ఇచ్చారన్న. 2 నెలల్లో ఇచ్చారన్న. మా ఫ్యామిలీకి అండగా ఉన్నారన్న మీరు అన్న. ఇంకా అలాగే మా పిన్నికి బాబాయికి పెన్షన్ ఇంతకు ముందు లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో. వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకు కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే జన్మభూమి కమిటీ వాళ్ళు, కానీ వాళ్ళకి రారా. ఆ టైంలో కూడా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు వాళ్ళకే వస్తున్నాయన్న, మాకు వస్తున్నాయి. వాళ్ళు కూడా మొన్న ఈ మధ్య చెప్పారన్న, ఒక ఆడమా మేము కూడా వేస్తాం, మా భర్తకు తెలియకుండా జగన్కి వేస్తామని చెప్పారన్న. అలాగే అన్న మీరు ఎంతగానో పేదలకు సాయం చేస్తున్నారన్న. కడుపు మాడిన వాళ్ళకి మీరు ఇచ్చేది పసందైన వంట. కడుపు నిండిన పేదలకి కడుపు మంట అన్న, కడుపు మంట అన్న. ఆ పెత్తందారులు చేసిన గాయం ఆయన మీరు మాకు చేస్తున్నారు సాయం అన్న. ఆ పెత్తందారులు చేసిన గాయం మీరు మాకు చేస్తున్నారు సాయం. అయినా మీకు అండగా మేము ఉంటామన్నా. మా లాస్ట్ శ్వాస వరకు జై జగన్.